తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఈసారి కేబినెట్ బెర్త్ తగ్గించుకునే నేతలెవరు? మంత్రివర్గ విస్తరణలో రేవంత్ మార్క్ ఉంటుందా లేదంటే సీనియర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారా? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని డిసెంబర్ 7వ తేదీలోపే విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. డిసెంబర్ 7వ తేదీ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. అప్పటిలోపు మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. చాలా రోజులుగా మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నా అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు 50కి పైగా నామినేటెడ్ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 37 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కినా పదవులు దక్కాల్సిన నేతలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంతో మంది ఆశావాహులు ఉన్నా పార్టీ కోసం 10 ఏళ్ల పాటు పనిచేసిన అవకాశం రాని వారు నిరాశలో ఉన్నారు. ఈసారైనా తమకు అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 50 నుంచి 100 వరకు నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దాంతో పాలనపైన తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ను కలిసి పేర్లు ఇచ్చి వచ్చారు. వీలైనంత త్వరగా అనుమతి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఏడాది గడిచేలోపే ఈ విస్తరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే సమస్యలు వస్తాయని రేవంత్ కూడా హైకమాండ్కు పదే పదే చెబుతున్నారు. రేవంత్ ఏడాది పాలనపై హైకమాండ్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక్క ఎస్టీ మంత్రి లేరు. దాంతో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు, నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఎవరైనా ఒక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే రంగారెడ్డి జిల్లా కోట నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అటు నిజామాబాద్ కోటలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే షబ్బీర్ అలీకి నిజామాబాద్ కోటలో మంత్రివర్గం చోటు దక్కకపోయినా మైనార్టీ కోటలో దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అటు హైదరాబాద్ నుంచి కొందరు పేర్లు వినిపిస్తున్నా ఎవరికి చోటు కల్పిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీసీ కోటాలో వాకిటి శ్రీహరికి మంత్రివర్గం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మంత్రివర్గంలో చోటు దక్కని నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. చివరి నిమిషంలో పదవి దక్కకపోతే కనీసం నామినేటెడ్ పోస్టుతోనైనా సరిపెట్టుకోవచ్చని ఆలోచనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం పదవుల విషయంలో అధికార పార్టీలో రచ్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలే అంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నామినేటెడ్ పోస్టులు దక్కని నేతలు బహిరంగంగానే తమ నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.